హలో అందరికీ. ఈరోజు నేనైతే ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నా. అది నాకు నియర్ బైలో ఒక చిన్న ప్లేసు, అది సిటీ మధ్యలో ఉంది. సో ఆ ప్లేస్కి అయితే నేను వెళ్దాం అనుకుంటున్నా. లెట్స్ గో దేర్ అండ్ సీ. బిఫోర్ అక్కడికి వెళ్ళే ముందు టిఫిన్ తినేసి తర్వాత అక్కడి నుంచి ఆ ప్లేస్కి వెళ్దాం. లెట్స్ గో. ఇక్కడ నుంచి ఒక టిఫిన్ షాప్కి వెళ్దాం. అది ఆల్మోస్ట్ ఒక 4-5 మైల్స్ ఉంటుంది, త్రినేత్ర అని. సో అక్కడ మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. సో అక్కడ తినేసి మనం అక్కడి నుంచి వెళ్దాం. లెట్స్ గో. చలో మనమైతే వచ్చేసినాం. కార్ బంద్ చేసి ఇదే త్రివేణి రెస్టారెంట్. ఇండియన్ కూడా దొరుకుతాయి ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ టిఫిన్ తినేసి పోదాం మనం. ఇప్పుడే టిఫిన్ ఆర్డర్ చేసినాం. మా వాడేమో ఒక మైసూర్ బోండా ఆర్డర్ చేసిండు, నేనేమో ఒక చిన్న ఇడ్లీ తినేసి స్టార్ట్ అవుదాం. ఆర్డర్ అయితే ఇచ్చినాం, వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే వచ్చింది నాకు ఇడ్లీ, వాడు మైసూర్ బోండా తీసుకుండు. ఇక లైట్గా తినేసి పోదాం. ఇప్పుడే టిఫిన్ తినేసినాం. మ్యాప్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 5.1 మైల్ ఉంది ఇక్కడ నుంచి. అది సిటీ అవుట్స్కట్లో ఏం లేదు, ఇన్సైడ్ ద సిటీ ఉంది. వర్షం పడతట్టుంది బయట, బట్ రెయిన్ వెదర్ చూస్తే 20-30% ఉంది. ఇప్పుడే ఎండ కొట్టింది, ఇప్పుడే వాన పడతట్టుంది. సో తెలియదు, అడుకో అయితే చూద్దాం. లెట్స్ స్టార్ట్. రెడ్ లైట్ కొట్టుకుని పోవాలి. ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇక్కడ మనం. ఇదే హిడెన్ ఫాల్స్. Your destination is on the right. అరే పార్కింగ్ లేదు, రవాగుంది అని పక్కన ఒకటే పార్కింగ్. సో ఫైనల్గా మనం అయితే హిడెన్ ఫాల్స్కి వచ్చేసినాం. ఇది డబ్లిన్లో ఉంటుంది, ఒహాయోలో. విత్ ఇన్సైడ్ ద సిటీలోనే ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ నెగిటివిటీ ఏంటంటే పార్కింగ్ స్పేస్ కొంచెమే ఉంది, లైక్ ఎక్కువ కార్లు పట్టవు ఇక్కడ. మాకు లక్కీగా ఒక్క పార్కింగ్ స్లాట్ దొరికింది, అక్కడ పెట్టేసుకున్నాం. సో ఇక్కడికైతే లోపలికి వెళ్దాం. అండ్ ఇక్కడ వాటర్ కూడా ఉంది, లైక్ వాటర్ ఫ్లో, పెద్ద వాటర్ ఫ్లో ఉంది. అది బ్రిడ్జ్, మేము బ్రిడ్జ్ మీద నుంచి వచ్చినాం. సో ఇదేదో ఇన్ఫర్మేషన్ రాసినారు, ఇది చదువుకొని పోవాలి మనం. చలో మొత్తం పక్షుల సౌండ్ తోటి ఫుల్ కామ్ ఉంది ఇక్కడ. కాకపోతే పక్కన రోడ్ సౌండ్లు వస్తున్నాయి, లోపల పోతే ఇంకా సౌండ్ మంచిగా ఉంటుందేమో. పార్క్ అవర్స్ లైక్ 7 AM to 11 PM. స్టే ఆన్ ట్రయల్, నో పెట్స్, నో ఫీడింగ్ వైల్డ్ లైఫ్, నో స్విమ్మింగ్ ఆర్ రైడింగ్. ఓకే లెట్స్ గో. అమ్మ మస్తుంది. ఈ స్టెప్స్ నుంచి నడుచుకుంటూ పోవాలి. పక్కన మొత్తం సముద్రం, లైక్ వాటర్ ఫ్లో, బిగ్ వాటర్ ఫ్లో. ఇది నీకు కనబడతలేదు అనుకుంటా, బట్ బిగ్ వాటర్ ఫ్లో. మొత్తం చెక్క ఇది. ఏరే భలే పీస్ఫుల్ ఉంది. అమ్మ జీవితం.
కొంచెం చల్లగా ఉంది ఇక్కడ. మేబీ ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో పోతున్నట్టున్నాయి ఆ సముద్రంలోకి. సముద్రం అంటే సముద్రం కాదు, ఒక చిన్న లేక్ అది. ఇక్కడ నుంచి వస్తున్నాయి వాటర్. అరే ఫోటోలు తీసుకోనికి మంచిగా ఉన్నట్టుంది కదా, లైక్ ఎండ కొడుతున్నప్పుడు మంచిగా వస్తాయి ఫోటోలు ఇక్కడ. నిమ్మలు పోదాం పద. చూడు పాట పెడదాం చెప్పురా. వస్తే ప్రశాంతంగా కూర్చోవాలి ఇలా. మేబీ ఆ వాటర్ ఫ్లో వాటర్ అనుకుంటా ఇది, అక్కడి నుంచి వస్తున్నాయి. ఇప్పుడు కార్ల సౌండ్ కూడా ఏం లేదు, ఫుల్ క్లియర్గా ఉంది. మన వాళ్ళు ఎవరు వస్తున్నారు. మేబీ వాళ్ళు కూడా అక్కడికి పోయి వస్తున్నట్టున్నారు. ఇట్లా వీక్లీ ఒకసారి అట్లా బయటికి నియర్ బై ప్లేసెస్కి పోతే కొంచెం ఇట్లా కార్పొరేట్ జాబ్ చేస్తలే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. బాతులు కూడా ఉన్నాయి కదా ఇక్కడ, కనబడుతుంది అక్కడ. మీకు ఆ సౌండ్ వినిపిస్తుందా, లైక్ వాటర్ ఫాల్ సౌండ్ క్లియర్గా మాకైతే వినబడుతుంది. వావ్. దిస్ వాటర్ ఫ్లో నాకు తెలిసి అక్కడి నుంచే వస్తున్నట్టుంది ఈ వాటర్ ఫ్లో అంతా. ఓ అక్కడ కనబడుతుంది చూడండి. ఇది ఆల్మోస్ట్ 33 feet అంట. అంటే కొంచెం ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ చూసిన వచ్చే ముందు 33 feet హైట్ ఉంటుంది వాటర్ ఫాల్. చాలా ఓల్డ్ అంట. అండ్ వింటర్లో అయితే ఇంకా మొత్తం స్నోతో ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. వావ్, సింప్లీ బ్యూటిఫుల్. ఇంకా లైవ్గా బాగుంది. అంటే లైక్ కెమెరా ఎట్లా వస్తుంది తెలియదు కానీ బట్ లైవ్లో అయితే బ్యూటిఫుల్. అందరు ఫోటోలు దిగుతారు అక్కడ. ఆ వాటర్ అనేవి మీద పడుతున్నాయి ఇక్కడ దాకా. సూపర్. సేపు అట్లా వాటర్ ఫాల్ చూడండి, ఎంత కామ్గా ఉన్నది చూడండి, అసలు పీస్ఫుల్. అక్కడికి మనం ఎలా ఉండదు, పోకూడదు అక్కడికి. సో ఇవే లాస్ట్, ఇక్కడి నుంచి చూడాలి మనం. ఆ కింద వాటర్ పడతాయి కదా, ఆ వడ్డ వాటరు అదేమంటారు వేపరైజరా, అది వచ్చి మీద పడుతుంది వాటర్ ఇక్కడ. కానీ ఇట్స్ బ్యూటిఫుల్. ఇంత మంచిగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సిటీ మధ్యలో ఇంత మంచి వాటర్ ఫాల్ ఏది ఉంటుంది. మ్యాక్సిమము నేషనల్ పార్క్లల్లో లేదనంటే బయట అవుట్స్కట్లా అక్కడ ఉంటాయి, కానీ ఇన్సైడ్ ఆఫ్ ద సిటీలో ఇంత మంచి వాటర్ ఫాల్ అంటే ఇట్స్ అమేజింగ్. లిటరల్లీ చాలా బాగుంది.
చాలా బాగుంది ఇక్కడ అసలు అయితే. చాలామంది వచ్చారు, ఐ మీన్ చాలామంది అంటే ఎక్కువ మంది కాదు, ఒక 10 మెంబర్స్ అనుకున్నాం. కానీ ఆ వాటర్కి ఇక ఈ ఫ్లోర్ మీద అంతా వాటర్ పడి స్లిప్పరీ ఉంది, కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఎవరైనా వచ్చి ఈ వీడియో చూసి ఒకవేళ ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు బీ కేర్ఫుల్, జారుతుంది. ఇప్పుడే మా ఫోటోలు అయితే అయిపోయాయి. సో కొంచెం సేపు మీరు కూడా ఈ వ్యూ చూడండి. నేనేం మాట్లాడను, అసలు ఆ వాటర్ ఫాల్ పడుతున్నప్పుడు ఆ సౌండ్, ఆ వేపరైజర్ వస్తుంది, అది అబ్జర్వ్ చేయండి. చాలా మంచిగా ఉంది. కొంచెం నేను కూడా ముందరకు పోయి కొంచెంసేపు అట్లా ఆస్వాదించి వస్తాను. లవర్స్ కానీ ఏదన్నా ఇట్లా ఏదైనా బీచ్ చేసుకున్నాము ఇట్లా కట్టుకోవచ్చు. కూడా ఇక్కడ డీడీ లావో జేఈ అని ఉంది. మేబీ మోస్ట్లీ కపుల్స్ రాస్తారనుకోండి ఇక్కడ. మరి వాళ్ళకి ఏం నమ్మకం ఉండదు. వేరే వాళ్ళు కూడా వస్తున్నారు, కొంచెం వాళ్ళకు కూడా స్పేస్ ఇస్తే వాళ్ళు కూడా ఇంకా వెళ్ళిపోదాం. కొంచెం సేపు అయితే కూర్చున్నాం. ఆన్లైన్ మధ్యలో ఎప్పుడంగా మనం ఒక ప్లేస్ చూసినాం కదా, ఆడ పీస్ఫుల్గా ఉంది అని చెప్పిన, ఆడ పోయి ఒక్క 10 నిమిషాలు కూర్చొని ఇంటికి పోదాం. చలో, ఇంకా మన ఇవాళ వ్లాగ్ అయితే అయిపోయింది. ఆ ఫౌంటైన్ చూసినాం, కొన్ని ఫోటోలు దిగినాం, టిఫిన్ తిన్నాం. ఇంకా ఆల్మోస్ట్ లంచ్ టైం అయితే అయ్యింది. ఇంటికి పోయి లంచ్ తినాలి. ఎంట్రన్స్కి వచ్చేసినాం. పైకి ఎక్కితే అదే ఎంట్రన్స్. ఇప్పుడు మనం కిందికి దిగినాం కదా, అదే ఎంట్రన్స్ ఇది. నియర్ బై ఎవరు ఉన్నా ఇట్లనే కొంచెం మైండ్ ఫ్రీ అప్ చేసుకొని రావచ్చు ఇక్కడికి. ఒక ½ an hour 1 hour అయితే మంచిగా కూర్చొని పోవచ్చు ప్రశాంతంగా. సో ఐ విల్ హైలీ రికమెండ్ టు కమ్ హియర్. మంచి వ్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో అంటిల్ దెన్, సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.